నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. రాఫెల్ తయారీలో భారత్ మరో ముందడుగు. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్, డసో ఏవియేషన్ మధ్య డీల్. ఏరోస్పేస్ హబ్ గా హైదరాబాద్. భాగ్యనగరంలో ఫైటర్ జెట్ విడిభాగాల ఉత్పత్తి. ఫ్రాన్స్ బయట రాఫెల్ భాగాల తయారీకి ఇదే ఫస్ట్ సెంటర్. రాఫెల్ ఫైటర్ జెట్ తయారీకి హైదరాబాద్ కేంద్రం కానుందా అంటే అవును, నిజమే. ఇప్పటికే టెక్ రంగంలో అగ్రగామిగా ఉన్న భాగ్యనగరం ఇప్పుడు ఏరోస్పేస్ రంగంలో దూకుడు పెంచింది. దేశ రక్షణలో కీలక పాత్ర పోషించే యుద్ధ విమానాల తయారీలో హబ్ గా మారనుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది హైదరాబాద్ నగర కీర్తి కిరీటంలో మరో కలికితురాయి. రాఫెల్ యుద్ధ విమానాలు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన ఈ ఫైటర్ జెట్లు ఇటీవల పాక్ పై చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లో కీ రోల్ పోషించాయి. అయితే అంతటి సత్తా చాటిన ఈ రాఫెల్ జెట్లు ఇప్పుడు హైదరాబాద్ లోనే తయారు కానున్నాయి. ఈ విమానాలకు సంబంధించిన అత్యంత కీలకమైన భాగాలను ఇక్కడ తయారు చేయనున్నారు. ఈ మేరకు ఫ్రాన్స్ కు చెందిన డసో ఏవియేషన్ సంస్థ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ మధ్య ఒప్పందం కుదిరింది. ఈ డీల్ ప్రకారం రాఫెల్ యుద్ధ విమానాల ప్రధాన విడిభాగాలను హైదరాబాద్ లోని టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ప్లాంట్ లో తయారు చేయనున్నారు. కాగా ఏరోస్పేస్ రంగంలో భారతదేశం సాధిస్తున్న ప్రగతికి, పెరుగుతున్న తయారీ సామర్థ్యానికి ఈ ఒప్పందం నిదర్శనంగా నిలుస్తోంది. రాఫెల్ యుద్ధ విమానంలో కీలకమైన నిర్మాణ భాగాలైన షెల్స్, ఫ్యూజిలెస్, సెంట్రల్ ఫ్యూజిలెస్ ముందు భాగాలను హైదరాబాద్ లో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఉత్పత్తి చేయనుంది. నెలకు 2 ఫ్యూజిలేస్లు చొప్పున 2028 ఆర్థిక సంవత్సరం నాటికి ఈ విడిభాగాల ఉత్పత్తిని ప్రారంభించాలని టార్గెట్ గా పెట్టుకుంది. అంతేకాదు దీనికోసం అవసరమైన ఏర్పాట్లను సంస్థ వేగవంతం చేయనుంది. ఇకపోతే రాఫెల్ యుద్ధ విమానాల భాగాలను ఫ్రాన్స్ బయట తయారు చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. రాఫెల్ ప్రపంచంలోనే అత్యంత సమర్థవంతమైన యుద్ధ విమానాల్లో ఒకటి. వీటికి డిమాండ్స్ కూడా చాలా ఎక్కువ. అంతేకాదు ఇప్పటికే పలు కంపెనీలు వీటి విడిభాగాల తయారీ ప్లాంట్లు కొలువు తీరిన సంగతి తెలిసిందే. బోయింగ్, లాక్హీడ్ మార్టిన్, ఎయిర్ బస్ వంటి వాటికి విడిభాగాల తయారీ ప్లాంట్లు ఉండగా వెమ్ టెక్నాలజీస్ సంస్థ తేజస్ MK-1A యుద్ధ విమానాల సెంట్రల్ ఫ్యూజ్ లాజ్ ను ఇక్కడే అంబులెన్స్ చేసి హిందుస్థాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్ కు అందిస్తుంది. అలాగే స్వదేశీ పరిజ్ఞానంతో తయారు అవుతున్న షిఫ్ట్ జనరేషన్ యుద్ధ విమానం అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తో వెమ్ టెక్నాలజీస్ కీ రోల్ పోషిస్తోంది. ఇప్పుడు దస్సాల్ట్, టాటా ఏవియేషన్ రాఫెల్ యుద్ధ విమానాల ప్రధాన భాగాలను ఉత్పత్తి చేయబోతున్నాయి. మొత్తంగా హైదరాబాద్ ఏరోస్పేస్ కంపెనీలకు హబ్ గా మారబోతోంది.